వెల్కమ్ టు ఇన్సైడర్. నేను రాజు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు వచ్చినటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ క్యాడర్లో కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో ఒక ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఆయన కూడా చాలా గర్వంగా మాట్లాడినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, తనకు 40% ఓటు బ్యాంక్ ఉందని, సో ఈ 40% ఓటు బ్యాంకుతో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం, సో అది పెద్ద ఓటమి కాదు అని చెప్పేసి, సీట్లలో తేడా ఉంది కానీ ఓట్లలో వ్యత్యాసం లేదు అనేసి ఒక విషయాన్ని చెప్పారు. అలాగే అసెంబ్లీలో 14 సీట్లు తమకుంటే శాసనమండలిలో తమకు అత్యధిక మెజారిటీ ఉంది కాబట్టి, సో అసెంబ్లీలో చేసేటటువంటి బిల్లుల్ని శాసన మండలిలో ఆ బిల్లులు కాకుండా చేయొచ్చు, ఆపొచ్చు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. గతంలో తెలుగుదేశం అధికారాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో 2019లో ఏ విధంగా అయితే శాసన మండలికి సంబంధించి తమకున్నటువంటి సంఖ్యాబలాన్ని పెట్టి కొన్ని బిల్లులు ఏ విధంగా అయితే ఆపిందో, అదేవిధంగా ఈసారి మేము కూడా చేస్తామని చెప్పినటువంటి సందర్భం. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అవసరమైతే శాసన మండలి కూడా రద్దు చేసేయాలి అనేటటువంటి ఆలోచన కూడా చేశారు. దాన్ని పక్కన పెడితే అదొక రెండో అంశం. ఇక మూడో అంశం దానికి వస్తే, రాజ్యసభలో మాకు ఎక్కువ బలం ఉంది కాబట్టి ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి కావచ్చు, బీజేపీ ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా మా మీద చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉండదు, మా కేసుల్ని తిరగదోసేటటువంటి అవకాశం లేదు, ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తేనే రాజ్యసభలో బిల్లులకు ఆమోదం లభిస్తుంది. సో ఈ మూడు అంశాలను కూడా ఆయన గర్వంగా చెప్పుకుంటూ తమ క్యాడర్లో కావచ్చు, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో జోష్ పెంచేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు సరిగ్గా ఆ మూడు అంశాలే టార్గెట్గా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎస్పెషల్లీ మొదట చెప్పినటువంటి 40% ఓటు బ్యాంకు ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని అంటే బుజ్జగిస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు 40% ఓటు బ్యాంకును కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ 40% ఓటు బ్యాంకులో అత్యధిక ఓటు బ్యాంక్ వచ్చేసి రూరల్ ఏరియాస్లో ఉంది, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాలనే టార్గెట్గా చేసుకొని కూటమి ప్రభుత్వం ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎస్పెషల్లీ సర్పంచులకు నిధులు ఇవ్వడం కావచ్చు, అంతేకాకుండా గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించినటువంటి గ్రామ సభలు పెట్టడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యలకి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, సో వీటన్నిటిని కూడా చేస్తూ ఉంది. అంతేకాకుండా జాతీయ పండుగలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సర్పంచులు దాదాపు 90% పైగా వైసీపీ వాళ్ళు అయినప్పటికీ కూడా నిధుల్ని ఇచ్చి పల్లెల్లో ఉన్నటువంటి ప్రగతిని చూపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. దీని వెనక 40% ఓటు బ్యాంక్ని జగన్మోహన్ రెడ్డి దూరం చేయాలి అనేటటువంటి అంశం కూడా ఉంది. సో అభివృద్ధి చేస్తుంది కాబట్టి, సో అది కూడా ఒక భాగం అయి ఉండొచ్చు. అది వ్యూహంలో భాగమా కాదనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇప్పుడు ఆ 40% ఏదైతే రూరల్ బేస్డ్ ఓటింగ్ ఉందో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోయేటువంటి అవకాశం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాల ద్వారా. సో అక్కడ 40% ఆయన ఏదైతే విరవిగారో 40% ఓటు బ్యాంక్కి అక్కడ చెక్ పెట్టినటువంటి పరిస్థితి. ఇక రెండో విషయం శాసనమండలికి సంబంధించినటువంటి అంశం. ఈ శాసనమండలికి సంబంధించినటువంటి అంశంలో శాసనమండలిలో తమకు ఎక్కువ బలం ఉంది కాబట్టి అసెంబ్లీలో మేము వెళ్ళినా వెళ్ళకపోయినా సరే అక్కడి నుంచి శాసనమండలికి వచ్చేటువంటి బిల్లులు మేము ఆపేస్తామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఎన్నికల టైంలోనే ఇద్దరు శాసనమండలి సభ్యులు రిజైన్ చేశారు. రిజైన్ చేసినటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన బలం 2 సీట్లు తగ్గిపోయాయి. ఇప్పుడు ఆ ప్లేస్లో ఒకరు జనసేన నుంచి, అలాగే ఒకరు టీడీపీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీలు వచ్చినటువంటి పరిస్థితి. అది తాజాగా ఇప్పుడు ఒక 3 ఎమ్మెల్సీలు రిజైన్ చేస్తున్నారు. సో ఆ 3 ఎమ్మెల్సీలు కూడా రిజైన్ చేసేస్తే, సో వాటిని కూడా టీడీపీ ఖాతాలో వేసుకునేటువంటి, అంటే కూటమి ఖాతాలో వేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు కొంతమంది ఎమ్మెల్సీలు పార్టీ మారాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. సో వాళ్ళు కానీ కూటమిలోకి కానీ వస్తే పాపం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ 2 అంశమైనటువంటి ఎమ్మెల్సీల బలం అనేది కూడా ఆయనకు బలహీనంగా మారేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక రాజ్యసభ విషయానికి వస్తే రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో మా సపోర్ట్ కావాలి కాబట్టి మేము చెప్పినట్టు వింటారు, మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆయన భావించారు. ఇప్పుడు అక్కడ కూడా ఎదురు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే రాజ్యసభకు సంబంధించి 2 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్, ఆ సంఖ్య ఇంకా కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 2 త్వరలోనే రాజీనామా చేయబోతున్నారు. అంతేకాకుండా విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ కూడా ఆయన సోషల్ మీడియాలో, నేను పార్టీ మారట్లేదని, ఆయన ఎవరు అడగకపోయినా సరే నేను పార్టీ మారడం లేదు అని చెప్పేసి ఆయనకు పెట్టుకున్నాడు. అంటే ఆయన ఇంప్రెస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందరూ వెళ్ళిపోయినా సరే నేను ఉంటాను, లేకపోతే నేను కూడా వెళ్ళిపోతానేమో అనేసి నన్ను బుజ్జగించాలి అనే ఉద్దేశంతో ఆయన ట్వీట్ చేశారో తెలియదు. కానీ సో రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యులు కూడా వైసీపీ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తనకు అండగా ఉన్నాయనుకున్న ఈ 3 ఇష్యూస్, అంటే 40% ఓటు బ్యాంకు, 2ది వచ్చేసి ఎమ్మెల్సీల బలం, 3ది వచ్చేసి రాజ్యసభల బలం, ఈ 3 కూడా ఇప్పుడు ఆయన వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఏదైతే క్యాడర్ని నమ్మించాలి, లేదు క్యాడర్లో ఒక బలాన్ని అంటే దృఢంగా బలాన్ని ఉంచాలి,
సో క్యాడర్ చేజారిపోకుండా చూసుకోవాలి. సో మనకేం జరగలేదు, కేవలం సీట్లు మాత్రం వాళ్ళకి వచ్చాయి కానీ ఓట్లు మనకి ఉన్నాయి. అంతేకాకుండా మనకున్న బలం వేరే. శాసన సభలో పోయినప్పుడు కూడా శాసనమండలిలో మనకే బలం ఉంది. పార్లమెంటు సీట్లు రాకపోయినప్పుడు కూడా లోక్సభలో లేకపోయినా సరే రాజ్యసభలో మనకు బలం ఉంది. సో కాబట్టి మనం ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి ఆయన పాపం చాలా సందర్భాల్లో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో ఆ 3 అంశాలు ఇప్పుడు టార్గెట్గా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆ 40% ఓటు బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పర్సంటేజ్ను తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కూటమి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అంతేకాకుండా గ్రామ సభల పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సర్పంచులు 90% మంది వైసీపీ వాళ్ళు అయినప్పుడు కూడా అక్కడ నిధులు ఇవ్వడంతో వాళ్ళంతా కూడా టర్న్ అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. టర్న్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంకుని కూడా కూటమికి కన్వర్ట్ చేస్తున్నారు. అంటే 40%లో దాదాపు 80-90% రూరల్ బేస్డ్ కాబట్టి సో అదంతా కూడా కన్వర్ట్ అయితే ఖచ్చితంగా జగన్ ఏదైతే అనుకున్నారో పాపం ఆయనకి దెబ్బ తగిలేటువంటి అవకాశం. ఇక శాసనమండలి నుంచి కూడా క్యూ కట్టారు, ఇక రాజ్యసభ నుంచి కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే కూటమి టీడీపీకి సంబంధించినటువంటి పార్టీకి ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు అక్కడ అదే మనం హౌస్ఫుల్ బోర్డు లాగా పెట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి కొన్ని మీమ్స్ కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి 3 అంశాలను చూసుకొని ఓడిపోయినా సరే తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు తనకు తాను ధైర్యం అనుకున్నటువంటి ఈ 3 అంశాలు ఇప్పుడు పాపం చేజారిపోతూ ఉండడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక కుటుంబంలో కూడా సిచ్యువేషన్ అలాగా ఉంది కాబట్టి పార్టీలో కూడా పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి కొంత గందరగోళ సిచ్యువేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి 3 అంశాలు ఉన్నాయో ఈ 3 అంశాలన్నీ కూడా ఆయనకి బలహీనతలుగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.